చంద్రిక చామంతి చెయ్యి పట్టుకొని తనని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూస్తే ఏమంటారో నాకు భయంగా ఉందత్త అని చెప్పి చామంతి అంటూ ఉంటే, అయినా సరే చంద్రిక చామంతి చెయ్యి పట్టుకొని తనని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. గడప దగ్గరికి రాగానే కుడికాలు లోపల పెట్టి చామంతి రాబోతూ ఉండగా ఆగు అంటూ రమాదేవి సోఫాలో కూర్చొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి వస్తావే అంటూ రమాదేవి కోపంగా చామంతి దగ్గరికి వచ్చి చామంతి గొంతు పట్టుకొని తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చిత్రవతి కార్ల నుండి కిందకి దిగుతూ రమాదేవి అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక అలా చిత్రావతిని చూడగానే రమాదేవి ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది. చిత్రావతి లోపలికి వచ్చి చామంతి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే రమాదేవి వెనక్కి అడుగులు వేస్తూ భయపడిపోతూ ఉంటుంది. ఎందుకు చామంతి ఇంట్లో ఉండకూడదు అని చెప్పి రమాదేవిని చిత్రావతి ప్రశ్నిస్తూ ఉంటే, తనకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అందుకే అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక తర్వాత చిత్రావతి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా సోఫాలో కూర్చొని ఇంట్లో వాళ్ళందరితో, మీ అందరికీ తెలియని నిజం నేను ఒకటి చెప్పనా, చామంతి మరెవరో కాదు రామచంద్రే కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో నిజం తెలుసుకున్న రమాదేవి జగదీష్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి చిత్రావతి రాకతో కథలో ఎటువంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.